మొంత తుఫాన్ బీభత్సం సృష్టించిన సందర్భంగా ఏపీలో కేంద్ర బృందాల పర్యటనలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం, పెరికేరు, కొత్తపేట మండలం, మధ్యల మేరకు గ్రామాలలో పర్యటించిన కేంద్ర బృందం రైతులను పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోనసీమ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వనున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డైరెక్టర్ పొన్నుస్వామి, మినిస్ట్రీ రిసోర్స్ డిస్ట్రిబ్యూస్ శ్రీనివాస్, బైరీ డీసీఎం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆర్టిసింగ్ డైరెక్టర్ ఆఫ్ మినిస్ట్రీ రూరల్ డెవలప్మెంట్ మనోజ్ కుమార్ మీనా కేంద్ర బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో మోంతా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన వరి, అరటి, కాయగూరలు, విద్యుత్ శాఖ సంబంధించి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫారంలో, చేపల చెరువులో నష్టపోయిన వాటి వివరాలను కేంద్ర బృందానికి వివరంగా తెలియజేయడం జరిగిందన్నారు. నేడు జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదిక అందజేస్తారని, త్వరలోనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపడతారన్నారు. 1,30,000 పెట్టావు కదా, ఆ 1,30,000 వస్తుందా ఇప్పుడు? ఇది ఇంకెంత టైం పడుతుంది కట్ చేయడానికి? మన పడిపోయే టైం 2 months, 1 week, complete 1 week. ఇంకా దూరం పెట్టు, ఇంకా దూరం 1 minute, ఇంకా దూరం పెట్టు, దూరం మనకు కూడా పక్కండి డిక్లేర్ చేయాలి. ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో అయితే యూపీలో కానీ గుజరాత్లో కానీ ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే నేషనల్ జాతీయ దీనితో చేస్తున్నారు. ఇంత పాండమిక్ కండిషన్ లో ఈ రాష్ట్రం ఉంటే ఎక్కడ కూడా సెంట్రల్ నుంచి ఏమీ రాలేదు. రైతుని ఆదుకోండి. రెండోది ఏంటంటే ఈ కాంపెన్సేషన్ ఇస్తూ రైతు దగ్గర ఉన్న ఈ ధాన్యాన్ని అందరూ కూడా ప్రతి కింద కూడా ఎంఎస్పీకి మినిమం సపోర్ట్ ప్రైస్ కొనాలి. ఆ కొనే బాధ్యత తీసుకునే విధంగా చేయండి. మీరు అన్నారు ఇది ఏంటంటే చాలా తక్కువ టైంలో కేంద్ర బృందం రావడం ఇదే ఇంత వేగంగా రావడం అది ఏంటంటే ఇంకా రిపోర్ట్స్ ప్రిపేర్ అవుతున్నాయి. కానీ ఫస్ట్ ఫార్మర్స్ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని పిలిచారు. మేము కూడా ఫార్మర్ వెల్ఫేర్ కోసం వచ్చాం. మేము మా వల్ల అయింది ఖచ్చితంగా చేస్తాం. మనకి 28th of October మొంతా సైక్లోన్ ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అయ్యిందో, ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత మనకు జరిగిన డివాస్టేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, దాన్ని రీకన్ఫర్మేషన్ కోసం వి గాట్ ఏ టీమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ 4 officers ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. సో అకంపెనీడ్ బై ఎండి సివిల్ సప్లైస్ దిల్లీరావు గారు. సో వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్ గా మనము ఆలమూరులో ఎక్కడైతే పెనికేరు అనే విలేజ్ లో అక్కడ జరిగిన డ్యామేజ్ ఆన్ ప్యాడీ క్రాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం విజిట్ చేయడం జరిగింది. అక్కడ అట్ ది సేమ్ టైం అపార్ట్ ఫ్రమ్ ప్యాడీ క్రాప్ మిగతా మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో జరిగిన డిస్ట్రక్షన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రింకింగ్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగాయి, మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎక్కడ డ్యామేజ్ జరిగాయి, మన ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడైతే మనకి స్టేర్ కేసెస్ కావచ్చు, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ పిఆర్ రోడ్స్ అండ్ ఆర్ఎన్బి రోడ్స్ ఎక్కడెక్కడైతే మనకు డ్యామేజ్ జరిగాయి, ఎక్కడ కల్వర్ట్స్ డ్యామేజ్ అయ్యాయి. సో టోటల్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా వాళ్ళకి అలాంగ్ విత్ ఫోటోగ్రాఫ్స్, జియో కోఆర్డినేట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జరిగిన మేజర్ డ్యామేజ్, సో మనకి ఎన్ని పోల్స్ అప్రూవ్ అయ్యాయి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ పాడయ్యాయి, అలాగే మనకి అదర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, ఆల్ఏ డిపార్ట్మెంట్, ఫిషరీస్ లో డ్యామేజ్ ఎంత జరిగింది, హార్టికల్చర్ అలాంగ్ విత్ ప్యాడీ. సో మనకి జిల్లా మొత్తం మీద రఫ్లీ అరౌండ్ 1.6 lakh acre లో ఖరీఫ్ కి 25-26 కి సోయింగ్ జరిగింది. అందులో 70,000 ఎకరాలు మనం డ్యామేజ్ అయినట్టుగా రిపోర్ట్ చేసాం. అందులో మెజారిటీ ఆఫ్ వెరైటీస్ అరౌండ్ 7029 వేరియంట్ స్వర్ణ వెరైటీ అండ్ 1318 వేరియంట్ అనేది హార్డ్లీ ఒక 10%, అది ఒక నాన్ లాడ్జింగ్ వెరైటీ. సో ఇదంతా కూడా వాళ్ళకి క్లియర్ గా బ్రీఫ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ బ్రీఫింగ్ దెమ్ వి హావ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ మనకి ఈ ప్యాడీ క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత, లాడ్జ్ అయిన పంట హార్వెస్ట్ చేసిన తర్వాత డ్యామేజ్ ఎలా ఉంటుంది, దాన్ని మిల్ చేస్తే మనకి ఎలా బ్రోకెన్ రైస్ వస్తుంది, అందులో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంటుంది, దానివల్ల ఫైనల్ గా ఆ కన్సర్న్డ్ ఫార్మర్ కి వచ్చే ఎన్ని బ్యాగ్స్ వస్తాయి. సో దాన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనము హార్టికల్చర్ డ్యామేజ్ కొత్తపేటలో విలేజ్ లో చూపించడం జరిగింది. అందులో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన టోటల్ హార్టికల్చర్ క్రాప్స్ లో మెజారిటీ ఆఫ్ డ్యామేజ్ ఈజ్ ఇన్ బనానా. సో బనానా, బీటిల్ వైన్, కొన్ని ఫ్లవరింగ్ క్రాప్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి. సో అందులో బనానా రఫ్లీ ఒక 2500 acres మనం డ్యామేజ్ చూపించాం, మేజర్లీ రావులపాలెం అండ్ కొత్తపేట మండల్స్ లో. సో అది కూడా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. సో బనానా ప్లాంటేషన్ లో ఎంత ఎక్స్టెంట్ లో జరిగింది, ఎలా జరిగింది, ఆ జరిగిన తర్వాత ఏదన్నా అందులో రెసిడ్యూల్ ఏమైనా యూజ్ అవుతుందా లేదా అని ఫార్మర్స్ తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది కన్సర్న్ టీమ్.
So while clear they have gotten information saying that so extent of damage what we have reported is exactly the same on field. At the same time, మన total extent తో పాటు మన దగ్గర ఉన్న ఇష్యూస్ రిగార్డింగ్ మనకి బీయింగ్ కోస్టల్ డిస్ట్రిక్ట్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్స్, ఇవన్నీ కూడా రొటీన్ గా ఎవ్రీ ఇయర్ వచ్చే ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ వల్ల వచ్చే డ్యామేజెస్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళకి. సో దే హావ్ క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాము, వాళ్ళు కూడా ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకున్నారు. అండ్ బై ఈవినింగ్ దే విల్ బి విజిటింగ్ ఆనరబుల్ సీఎం రిగార్డింగ్ బ్రీఫింగ్ ఆఫ్ ద సేమ్. సో ఐ థింక్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇన్పుట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఐ థింక్ అరౌండ్ 2 to 3 hours అన్ని విజిట్ చేశారు 2 మండల్స్. సో రైట్ నో దే స్టార్టెడ్ టు విజయవాడ. ఐ థింక్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ కూడా ప్రాపర్ గా బ్రీఫ్ చేశారు టీమ్ కి. దిస్ ఐ థింక్ అట్లీస్ట్ మనకి అయిన డామేజెస్ కి దానికి అట్లీస్ట్ 2 to 3 fold వాట్ వీ హావ్ గివెన్ ఎస్టిమేట్స్ రిగార్డింగ్ డామేజెస్ అవన్నీ కూడా అప్రూవ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.